అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురించి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి సబ్జెక్టు. జనరల్గా ఏంటంటే ప్రోటీన్ లాస్తో మహిళలు కానీ పురుషులు కానీ అనేక మంది ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళకి ఫస్ట్ పోయేది ప్రోటీనే. లేదా డయాబెటిక్ మీరు ఇప్పుడున్న బ్రిటిష్ మందులు వాడుతుంటే తప్పకుండా మీకు 4-5 సంవత్సరాల్లో ప్రోటీన్ అనేది లాస్ అవుతుంటుంది. దీనికి 100 రకాల చెట్లు ఉంటారు. దీన్ని బెరడు తెచ్చుకొని, దాని ఆకులు తెచ్చుకొని, దీన్ని ఇది తెచ్చుకొని రకరకాలుగా చెప్తుంటారు. మీకు ఒక చిన్న చిట్కా చెప్తా. మీకు స్వచ్ఛమైన తిప్పసత్తు తయారు చేసే ఏ ఒక్క వైద్యుడైనా మార్కెట్లో మాత్రం కొనకండి, అది డూప్లికేటు. తిప్పసత్తు అనేది మేము సొంతంగా తయారు చేసింది. ఇట్లా తెల్లగా ఎంత ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. ఇదొక అర చెంచా. చాలామందికి తెలిసిన విషయం ఏంటంటే కర్పూర శిలాజితు. ఇది శిలాజిత్ రాళ్ళు ఉంటాయి. దీన్ని అనేక రకాలుగా శుద్ధి చేసి దీన్ని బొగ్గు బట్టి పెట్టి అంటే రకరకాల పుటమంటారు, ఆ విధంగా తయారు చేసి మేము ఈ కర్పూర శిలాజిత్ తయారు చేస్తాం. ఈ కర్పూర శిలాజితు ప్లస్ ఇది ఏంటంటే జనరల్గా తిప్పసత్తు. ఇదొక అర చెంచా, ఇదొక అర చెంచా కనుక ఒక టీ గ్లాస్ పాలల్లా, ఎందుకంటే కిడ్నీ పేషెంట్ ఎక్కువ పాలు పెరుగు వాడద్దు కాబట్టి అర చెంచా చిన్న ఐస్ క్రీమ్ చెంచాతో అయితే ఒక చెంచా కనుక ఉదయం సాయంత్రం ఒక టీ గ్లాస్ పాలల కనుక తాగితే మీ ప్రోటీన్ పోవడం వితిన్ డేస్లో ఆగిపోతుంది. అప్పుడు మీ డయాబెటిక్ కంట్రోల్కి వస్తుంది. మీరు కిడ్నీ ప్రాబ్లంతో పోయేటోళ్ళు కూడా శరీరంగా యాక్టివ్గా అవుతారు. మీరు అనేక రకాలుగా ఇదే తిప్పసత్తు అనేక రకాలుగా అసలు వాస్తవంగా ఏంటంటే కిడ్నీ రాళ్ళు కరుగుతానికి కూడా దానికి ఒక బూడిద గుమ్మడికాయ రసంలో కనుక తిప్పసత్తు ఒక చెంచా వేసుకుంటే మీకు అద్భుతంగా రాళ్ళు కరిగిపోతాయి. ఇదే తిప్పసత్తుని అనేక రకాలుగా మనకేంటంటే ఈ సెక్సువల్ డిజార్డర్ కూడా లేకపోతే మన మహిళలకు ఈ వైట్ డిశ్చార్జ్ కూడా ఇది అనేక రకాలుగా దీన్ని ఏంటంటే బంధనం లాగా చేస్తుందని మా గురువులు చెప్పేది. ఎందుకంటే ఇది ఒక అర చెంచా తిప్పసత్తు, అర చెంచా కర్పూర శిలాజిత్, అర చెంచా కనుక తీసుకుంటే దాన్ని ఒక 3 నెలల పాటు వాడితే వైట్ డిశ్చార్జ్ పోతుంది. దానికి యోని దుర్గంధం అని లేడీస్కు చాలామంది నా భార్య దగ్గరికి పోతే సార్ కంపు వాసన వస్తుందని అంటారు. దాన్ని యోని దుర్గంధం అంటారు. దానికి కూడా ఇది పనిచేస్తుంది. ఈ తిప్పసత్తు అనేది చాలా వరకు 90% ఏ ఒక్క ఆయుర్వేద వైద్యుడు కూడా చేయట్లే. మేము చాలా వరకు దీన్ని శ్రీకాకుళం ఏరియాలో అంటే దీనికి జనరల్గా ఏంటంటే కాడలు ఎలా ఉందంటే ఇంత తెలవ కాడలు ఉండాలి. అంటే అది పాతవే ఉంటే ఆ కాడలు తీసుకొచ్చి దాన్ని దంచి అంటే మిక్సీలో వేసి ఆ వాటర్లో బాగా కొట్టి ఒక టబ్బులో వేస్తే కిందకు వచ్చే పౌడరే తిప్పసత్తు. ఈ కర్పూర శిలాజిత్ అంటే వాళ్ళు రాళ్ళు దొరుకుతాయి అనమాట. దానికి మాత్రం శుద్ధి ప్రక్రియ అనేది ఉంటుంది. దానికి 9 రకాల శుద్ధులు చేయాలి. దాన్ని చేసి బొగ్గులలో పెట్టి కాలుస్తే అది అద్భుతంగా కర్పూర శిలాజిత్ అవుతుంది. ఈ రెండు కనుక తీసుకుంటే ఎలాంటి ప్రోటీన్ పోయేదైనా కూడా ఇది మా గురువులు నేర్పిన ప్రక్రియ. ఎంతోమంది గురువులు ఏంటంటే చాలా పెద్దవాళ్ళు నేను నిత్య అగ్నిహోత్రం చేస్తా, 100 ఆవులను సాత్తుంటా. మా దగ్గర సనాతన ధర్మ ప్రకారంగా మనము పురాతన కాలంలో మన ఇంట్ల దగ్గర గుమ్ములు ఉండేది, అంటే ఒడ్లు పోసుకునేది. ఆ గుమ్మి అనేది ఉంటే మనకెప్పుడు ధాన్యం నిల్వ ఉంటుంది బిడ్డ అని అందరూ అనేది. అదే మోడల్గా నేను ఇప్పుడు మిర్యాలగూడెంలో ఒక 2 చోట్ల ఇట్లా రౌండ్ గుడిసెలు వేసి అప్పుడప్పుడు ఏదన్నా వీడియోలో కనపడితే ఎంతోమంది సాధువులు, ఎంతోమంది మహానుభావులు ఫోన్ చేసి మీరు ఆవులు దాస్తుర్రు, అగ్నిహోత్రం చేస్తుర్రు, ఆ సనాతన ధర్మ అంటే ఆ గుడిసెల్లాగా అసలు వాస్తవంగా మేము చాలా తక్కువ మంది ఆ విధంగా వాడతారని నాకే ఫోన్ చేసి మీరు వస్తారా శ్రీనివాస్ గారు, నేను రమ్మంటారా అని ఇట్లాంటి అద్భుతమైన యోగాలు చెప్తుంటారు నాకు. బోల సుధాకర్ గారని అసలు 20 సంవత్సరాల నుంచి మొక్కల మీద రీసెర్చ్ చేస్తే కనీసం ఏపీ తెలంగాణలో తెలుగు వైద్యులు కొన్ని వేల మంది ఉన్నారు. ఆయన దగ్గరికి పోయిన వాళ్ళు కేవలం ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఆయనతో నేను 6 నెలల నుంచి జర్నీ చేస్తున్నా. అనేక రకాల మొక్కల్ని మామూలుగా ఏంటంటే చాలా జబ్బులకు ఈ మొక్కలు అంతరించిపోతున్నాయని చెప్తున్నారు. కానీ ఈరోజు ఏంటంటే ప్రకృతి ఇప్పటి వరకు మనకు సహకరిస్తుందని నేను నిరూపించగలుగుతున్నాను. నేను చేగొండి అనే పక్షవాతానికి వాడే మొక్క కొన్ని క్వింటాలు నా దగ్గర. ఒక 60 గ్రాముల ప్యాకెట్స్ ఇస్తాం దినుసులతో ప్రకారంగా. అది ఉదయం ఒక ఐస్ క్రీమ్ చెంచా, సాయంత్రం ఐస్ క్రీమ్ చెంచా. ఎలాంటి పక్షవాతం అయినా కూడా దశల వారీగా నిర్మూలన. చాలామంది ఏంటంటే నా దగ్గర తీసుకురావడానికి తెల్లారి లేపుతుంటారు. అది కరెక్ట్ కాదు. కొంత సమయం ఇచ్చి అంటే 21 రోజు, 41 రోజు, ఒక 3 నెలల పాటు కనుక దాని మీద కనుక చేయగలిగితే తప్పకుండా
ప్రతి ఒక్క జబ్బుకు ఆయుర్వేద శాస్త్రంలో మందు ఉందని, ఎవరైనా ప్రోటీన్ పోయే వాళ్ళు ఎవరైనా ఉంటే తిప్పసత్తు అండ్ కర్పూర శిలాజిత్ ఒరిజినల్. మీరు ఏ కార్పొరేట్ సంస్థలైనా కూడా కర్పూర శిలాజిత్ కొంటే అది డూప్లికేట్. మీ కళ్ళ ముందల మాలాంటి వాళ్ళు చేస్తుంటారు. అనేక మంది మహానుభావులు ఇప్పటికీ ఆ శుద్ధి ప్రక్రియతో చేస్తుంటారు. వాళ్ళ దగ్గర మీరు తీసుకొని ఈ విధంగా ఉదయం ఒక అర చెంచా, సాయంత్రం ఒక అర చెంచా, 2 అర చెంచాలు కలిపి ఒక టీ గ్లాస్ కానీ ఒక పాలల్లో మీరు ఉదయం సాయంత్రం తాగితే 100% మీ ప్రోటీన్ లాస్ అనేది వితిన్ డేస్, కొంతమంది 7 రోజులలో, కొంతమంది 3 రోజులలో, కొంతమంది 10 రోజులలో పోతుంది. కాబట్టి ఇది ప్రయత్నం చేయండి. ఇది ఎన్నో గ్రంథాలలో మా గురువులు చెప్పిన, మా గురువులు ఆశీర్వాదం ఇదండి. తప్పకుండా విద్య అనేది నలుగురు పంచాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చెప్తున్నాను. అనేక రకాల సలహాల కోసం తప్పకుండా నన్ను సంప్రదిస్తారని కోరుకుంటూ, మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.